అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడైనా సరే రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు 2 రోజుల క్రితం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన లేకపోతే రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా చూడాలి. ఎవరైతే సరే ధాన్యం కొనుగోలు జరిగిన తర్వాత వారికి సంబంధించి లాగ్ షీట్ ఇచ్చిన తర్వాతనే వారికి డబ్బులు వస్తాయి. ఇక్కడే కొనుగోలు జరిగిన వెంటనే వారికి లాగ్ షీట్ ఇవ్వాలని చెప్పి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన నేపథ్యంలో ఎక్కడైతే ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించారో ఆ ప్రాంతంలో రైతులకు చెప్పారు. దాంతోపాటు కొనుగోలు నిర్వహిస్తున్న సహకార సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగదు. పూర్తి స్థాయిలో ఈ ఖరీఫ్ పంటకు సంబంధించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. ఎక్కడైనా రైతాంగానికి ఇబ్బంది కలిగిందంటే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆర్డర్స్ జారీ చేశారు. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో 2 రోజుల క్రితం పర్యటించిన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణ నిజామాబాద్ జిల్లాలోని రూరల్ నియోజకవర్గం, అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గం, బోధన్ నియోజకవర్గంలో పూర్తిగా ధాన్యం కొనుగోలు అంశాన్ని పూర్తిగా పరిశీలించారు. ఎక్కడైనా రైతాంగానికి కడతాలు తీయకుండా చూడాల్సిన బాధ్యత కొనుగోలు సెంటర్లో నిర్వహిస్తున్న వారిదే అని చెప్పారు. రైతాంగానికి ఒక ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పుడు పూర్తిలో దానికి ఏదైతే ఒక బస్తాకు సంబంధించి బస్తా ఎంత వెయిట్ ఉంటుందో అంతే తీయాలి. అదనంగా ధాన్యానికి సంబంధించి అదనంగా తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మొత్తానికి చూడొచ్చు, మనం నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం లోలం గ్రామంలోనూ ఇక్కడ ధాన్యం కొనుగోలు అయితే చేస్తున్నారు. 40 కేజీల బస్తాను జోకుతున్నారు. 40 కేజీల బస్తాకు సంబంధించి చూడొచ్చు 41.500 గ్రాములు అయితే 500 గ్రాములు జోకుతున్నారు. చూడొచ్చు, ప్రభుత్వము నిర్ణయించింది పూర్తిగా 40 కిలోలకు సంబంధించి ఒక బ్యాగుకు 750 బ్యాగ్ ఉంటుంది. 750 గ్రాములే తప్ప మిగతా అదనంగా తీయొద్దని చెప్తారు. అయినప్పటికీ కూడా కొనుగోలు సెంటర్ వారి నిర్వాహకులు పూర్తి స్థాయిలో రైతాంగానికి ఇబ్బందులు కలిగించే దిశగా పూర్తిగా అది దీనికి అందరికి సంబంధించి 41.500 గ్రాములు తీస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రైతాంగానికి ఎక్కడ కూడా నష్టం జరిగే విధంగా చూడొద్దని చెప్పి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ కొనుగోలు సెంటర్ నిర్వాహకం కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. మంత్రులు చెప్పిన ఆదేశాలు పట్టించుకోకపోవడం అయితే దీనికి అంతటికి ప్రధాన కారణం అని చెప్పి రైతులు అయితే ఉన్నారు. పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి పూర్తి స్థాయిలో ధాన్యం అయితే వారి రైతాంగం దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుంది. వారు ఎన్ని ఎకరాలు వేశారు, ఏం జరిగిందనే అంశానికి సంబంధించి మనం ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల వరి వేశారు, ఏంది అసలు పరిస్థితి, కొనుగోలు జరుగుతున్నాయా? కొనుగోలు జరుగుతుంది. 8 ఎకరాల పొలం వేసాం మేము, కొనుగోలు జరుగుతుంది. అంటే ఇక్కడ చూడొచ్చు, ప్రభుత్వం చెప్పింది 40.500 గ్రాములే తీయాలి అని చెప్పి, ఇక్కడ 41 కిలోగా మీరు ఏమంటలేరా మరి అధికారులని? ఇక అంతే నడుస్తుంది. మాకు 41 కిలో 300 గ్రాములు. ఇప్పుడు 41 కిలో 500 గ్రాములు తీస్తారు. 41 కిలో 500 గ్రాములు అదే అంతే నడుస్తుంది. ఫస్ట్ నుంచి అంతే నడుస్తుంది. ఇక మరి మీరు నష్టపోతారు కదా. ఇక మేము ఇప్పుడు లాస్ట్ అయినా, మేము ఫస్ట్ నుంచి నడుస్తుంది అంతే. ఇక లాస్ట్ అయినా. ఓకే, మీకు జోకిన వాళ్ళకి ఎవరికైనా డబ్బులు వచ్చినాయా? ఇంకా రాలేదు అసలు. ఓటీపీ వస్తుంది, ఇంకా డబ్బులు రాలేదు. ఇంకా ఓటీపీ వస్తుంది. సన్నధాన్యానికి ఏమైనా బోనస్ ఇస్తున్నారా? ఇంకా లేదు, ఇస్తామని చెప్తారు కానీ ఇస్తలేరు. ఓకే, ప్రభుత్వం అయితే చెప్తుంది పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలుకు సంబంధించి బోనస్ కూడా ఇస్తామని చెప్పింది. కానీ జీవో కూడా పాస్ అయింది. ఇప్పటి వరకు కూడా ఎవరికి బోనస్కి అయితే రాలేదు. ధాన్యానికి సంబంధించిన డబ్బులు కొంతమందికి డబ్బులు వచ్చాయి. దానికి సంబంధించి డబ్బులు వచ్చిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి బోనస్ అయితే మీరైతే ధాన్యం అయితే కొనుగోలు చేసిన తర్వాత బోనస్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఏదైతే ప్రభుత్వము సబ్సిడీ, ఏదైతే సంక్షేమ పథకాలు సబ్సిడీ ఎలా అయితే అకౌంట్లో వేస్తారో దానికి సంబంధించి అదేవిధంగా మీ బోనస్ మీకు అకౌంట్లోకి వస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ ధాన్యం కొనుగోలు చేపట్టినప్పటికీ పూర్తిగా రైతాంగానికి మోసం జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే లాగ్ షీట్ జరిగినప్పుడు దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే 40 కిలోలకు పైన ఒక 750 గ్రాములు ఉండాలి దానికి, కానీ అదనంగా 41.500 గ్రాములు అయితే జోకుతున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి ప్రభుత్వము ఇలా జోకితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి, ఎందుకంటే ఇక్కడ నుండి రైస్ మిల్కి వెళ్ళి దీనికి అంతగా తరుగు జరుగుతుంది కాబట్టి రైస్ మిల్లర్ కానీ నష్టపోవద్దనే ఉద్దేశం మీద వీళ్ళు ఏదైతే సహకార సంఘాలు వారి లాభాల కోసం చూస్తున్నారు. కానీ ఇక్కడ రైతునైతే పూర్తిగా నష్టపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక క్వింటాల్కు సుమారు 3 కిలోల వరకు అదనంగా
తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం చెప్పిన నియమ నిబంధనలు ఎక్కడ కూడా పాటించలేదని చెప్పి ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సేకరణ సజావుగా జరుగుతున్నప్పుడు ఈ రైతాంగానికి ఇబ్బందులు తప్పడం లేదని చెప్పొచ్చు. ఒకవైపు రైతులు సన్నధాన్యం జోకిచ్చినప్పుడు ధాన్యానికి సంబంధించి ఓటీపీ వస్తున్న డబ్బులు కొంతమందికి అకౌంట్లో వస్తున్నాయి. కానీ అకౌంట్లో డబ్బులు వచ్చినప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన 500 బోనస్ మాత్రం రావడం లేదు. ఆ బోనస్ మీకు ఎందుకు రావడం లేదో అడిగినప్పుడు వారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, మీకు ఏదైతే గ్యాస్ సిలిండర్కు సంక్షేమ పథకాలకు ఎలా అయితే మీ బ్యాంకులో అకౌంట్లో పడతాయి, ఇవి కూడా క్వింటాల్కు 500 చొప్పున మీ అకౌంట్లోకే వస్తాయి తర్వాత అని చెప్పి అధికారులు చెప్తున్నట్లు ఇక్కడ రైతులు చెప్తున్నారు. మరోవైపు రైతాంగాన్ని పూర్తిగా నట్టేటా ముంచుతున్నారు రైస్ మిల్లర్లు కుమ్మక్కై సహకార సంఘాలతో కుమ్మకు ఒక క్వింటాల్కు 3 కిలోల అదనంగా ఈ కడతా తీస్తున్న పరిస్థితి. దీనిపైన ఎవరు ప్రశ్నించినా వారికి అసలు సమాధానం లేకుండా పోతుందని చెప్పి రైతులు చెప్తున్నారు. గత 2 రోజుల క్రితం ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లా పర్యటనలో పూర్తి స్థాయిగా అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం, దీనికి అంతటి కూడా ధాన్యం కొనుగోలులో రైతాంగానికి నష్టపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రైతు అకాల వర్షాలకు నష్టపోతే, మరోవైపు ఈ రకంగా కొనుగోలు సెంటర్లో రైతులను నష్టపరుస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.